అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటూ కఠిన నిబంధనలు విధిస్తోన్న డొనాల్డ్ ట్రంప్ కెనడా, మెక్సికో, చైనాలపై సుంకాలతో విరుచుకుపడ్డారు. తాజాగా పనామా కాలువ మీద దృష్టి పెట్టారు. అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలను కలిపే పనామా కాలువ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. పనామా కాలువను చైనా పరోక్షంగా నిర్వహిస్తోంది, ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. అందుకే కాలువను తిరిగి తీసుకోవాలనుకుంటున్నాం. ఇందుకు సంబంధించి త్వరలోనే చాలా శక్తివంతమైన చర్య జరగబోతోందని ప్రకటించారు. అగ్రరాజ్యం అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టి ప్రమాణ స్వీకారం చేసినప్పుడే పనామా కాలువపై నియంత్రణ తీసుకుంటానని హెచ్చరించారు. పనామా ఆధీనంలోనే కాలువ ఉన్నా దానిపై చైనా జోక్యం, నియంత్రణ ఎక్కువైందని అగ్రరాజ్యం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ కాలువపై పట్టు సాధించేందుకు అమెరికా పావులు కదుపుతోంది. పనామా కెనాల్ అమెరికాకు కీలకమైన జాతీయ ఆస్తి. దేశ జాతీయ ఆర్థిక భద్రతకు అత్యంత కీలకం. ఉదారంగా ఇచ్చిన విరాళం విషయంలో నైతిక, చట్టపరమైన సూత్రాలు పాటించకపోతే పనామా కాల్వను మాకు తిరిగి ఇచ్చేయాలి, ఈ మేరకు అధికారులను సూచించండి అని ట్రంప్ పోస్ట్ చేశారు. పనామా దేశాధ్యక్షుడు తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటామని, తెగిస్తామని అంటున్నారు. కీలకమైన పనామా కాల్వలో ప్రతి చదరపు మీటర్ తమ దేశానికే చెందుతుందని స్పష్టం చేశారు. చైనా విషయంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో పనామా వెంటనే చైనాతో చేసుకున్న సిల్క్ రోడ్డు ఒప్పందాలను రద్దు చేసుకున్నారు. అయితే ట్రంప్ శాంతిస్తారా లేదా అన్నది చెప్పడం కష్టం. పనామా కాలువ మీదుగా ఏటా దాదాపు 14,000 నౌకలు ప్రయాణిస్తాయి. వీటిలో కార్లను మోసుకెళ్లే కంటైనర్ షిప్లు, అలాగే చమురు, గ్యాస్, ఇతర ఉత్పత్తులను రవాణా చేసే ఓడలు ఉంటాయి. పనామా నగరం ఆకాశ హార్మ్యాలకు ప్రసిద్ధి. దీనిని కొన్నిసార్లు దుబాయ్ ఆఫ్ లాటిన్ అమెరికా అని పిలుస్తారు. పనామా ప్రగతికి ఈ కాలువ ఇంజన్లా మారింది. నౌకాయాన భారం తగ్గిస్తూ అట్లాంటిక్, పసిఫిక్ సముద్రాలను కలుపుతూ అమెరికా భారీ వ్యయ ప్రయాసాలతో పనామా కాలువను 1914లో నిర్మించింది. దీనిని తొలుత అమెరికానే నిర్వహించింది. కానీ పనామా దేశంలో దీనిపై తీవ్ర అసంతృప్తితో ఘర్షణలు చెలరేగటంతో 1977లో అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పనామా కాల్వను ఆ దేశానికి అప్పజెబుతూ ఒప్పందం చేసుకున్నారు. ఈ కాల్వ తటస్థంగా ఉండి తీరాలని అమెరికా షరతు విధించింది. ఇక్కడ ఎటువంటి ముప్పు వచ్చినా అమెరికాకు దానిని రక్షించుకునే హక్కు ఉంటుందని పేర్కొంది. ఆ తర్వాత పనామా ప్రభుత్వం కూడా ఈ కాల్వ అభివృద్ధికి భారీ మొత్తంలోనే ఖర్చు చేసింది. కాలువను పనామా స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి దాని నిర్వహణ తీరుపై ప్రశంసలు అందుకుంది. పనామా ప్రభుత్వం ఈ కాలువ నుంచి ఏటా వేల కోట్ల రూపాయలకు పైగా ఆదాయం ఆర్జిస్తోంది. తామే నిర్మించాం కాబట్టి స్వాధీనం చేసుకుంటామని ఆయన అంటున్నారు. ఇది అనేక సమస్యలకు దారితీయటం ఖాయంగా కనిపిస్తోంది. ట్రంప్ దేనికైనా వెనకాడరు, అందుకే ఏమైనా జరగొచ్చని అనుకుంటున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.